హలో, వెల్కమ్ టు చిట్టి లాక్స్ అండి. ఈరోజైతే నాకు చాలా బాధగా ఉందండి. 3 డేస్ నుంచి లోపలే బాధగా ఉంది, ఉడికిపోతున్నాను. వీడియో చేద్దామా వద్దా అనుకుంటున్నా, కానీ చేయకుండా మాత్రం నేను ఉండలేకపోతున్నానండి. ఎందుకంటే ఇలా చర్చిలో ఏదో ఫాదర్ గారు వాక్యం చెప్పేటప్పుడు సల్మాన్ రాజు అన్నగారంట, బ్రదర్ గారు ఇట్లా ఏదో మాట్లాడారంట, పూలు గురించి ఏదో మాట్లాడారంట. సరే, అన్ని మంచి పాటలు పాడుతున్నాడు, అంత మంచిగా వాక్యం చెప్తున్నాడు, ఏదో చిన్న మిస్టేక్ ఉంది, ఏదో చెప్పాడు. తనతో మాట్లాడాలి, తనను నిగ్గదీయాలి. కానీ మరియమ్మ తల్లిని, మళ్ళీ యేసుప్రభుని పచ్చిబూతులు, ఏది మామూలుగా మడుసుల్ని తిట్టినట్టు దేవుణ్ణి ఎవరైనా అలా తిడతారా? సరే, ఆడమడిసిని మొన్నే మదర్స్ డే అని చెప్పి చేశారు, ఏదో చేస్తారు, ఆడవాళ్ళ దినోత్సవం అని చేస్తారు. అంటే ఆడవాళ్ళకి అదేనా వాళ్ళు ఇచ్చే గౌరవం? లోకం మీద చాలా అన్యాయాలు జరుగుతున్నాయి కదండి, చిన్నపిల్లలను పాడు చేయటాలు ఇవన్నీ రకరకాలుగా జరుగుతున్నాయి కదా, వాటి గురించి ఖండించండి. అంతేగాని అట్లా దేవుణ్ణి అంత వలగరగా తిట్టాల్సిన అవసరం ఏంటండి? నాకు అర్థం కాదు. దేవుణ్ణి అలా ఎవరైనా తిడతారా? మిగతా హిందూ దేవుళ్ళని చర్చికి వెళ్ళే వాళ్ళు ఎలాగే తిడుతున్నారా? తప్పు కదా. ఇప్పుడు మత కల్లోలాలు ఏమైనా సృష్టియాలని చూస్తున్నారా ఏంటి? అంత చిన్న వ్యవహారం పట్టుకున్నారంటే ఏమనుకోవాలి అసలు మిమ్మల్ని? అది ఎప్పుడెప్పుడు ఏమేమి దొరికిద్దా ఈ క్రైస్తవ బిడ్డల మీద ఇదవ్వాలని చూస్తున్నారా మీరు? ఎవరైనా ఒకటేనండి, ఎప్పుడు కూడా మనుషులు తిట్టినట్టు దేవుడిని తిట్టకూడదు. కానీ దేవుడు మీకు ఎప్పటికైనా సరే పనిష్మెంట్ ఇస్తాడు. అసలు మీ నోరులా ఇంకేమన్నా ఒకటి తిడతాడు, బైబుల్ మీద ఉచ్చపోయాలంటాడు, గంధాల మీద పోయాలని ఎవడన్నా అన్నాడా? ఏది మీ హిందూ గంధాల మీద పోయాలని ఎవడన్నా అన్నాడా? తప్పు కదా ఆ మాట అనొచ్చా? ఇప్పుడు నేను చర్చికి వెళ్తా, ఎక్కడన్నా దేవుళ్ళు కనపడితే, మామూలు హిందూ దేవుళ్ళు కనపడితే దండం పెట్టుకుంటా. నేను అందరు దేవుళ్ళు ఒకటే. ఏ వంక దొరికిద్దా రోడ్ల మీదకి లాగాలా గొడవలు పెట్టుకోవాలని మాత్రం ట్రై చేయకండి. ప్రపంచంలో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, వాటి గురించి మాట్లాడండి కావాలంటే. ఆమె ఎవరో వీటి కోసం ప్రియా సోదర్ గారు యూట్యూబ్లో తెగ అన్యాయాల గురించి మాట్లాడిద్ది. చాలా ఉన్నాయి, నువ్వు అన్యాయాల గురించి మాట్లాడాలంటమ్మా ప్రియా సోదరి, చాలా ఉన్నాయి, మాట్లాడుకో, వాటి గురించి మాట్లాడుకో. ఇంత చిన్న విషయాలు, పూలు పెట్టుకునేవాళ్ళు, పూలు పెట్టుకోని వాళ్ళు ఏదో మిస్టేక్ అండి, ఆయనది తప్పు కాదంట్లా. ఆయన కాడికి పోయి క్షమాపణ చెప్పండి. దేవుళ్ళు తిట్టడం ఏంది నాకు అర్థం కావట్లా. దేవుళ్ళు అట్ట తిట్టొచ్చా? ఒళ్ళంతా 3 రోజుల నుంచి గగ్గులు పొడిచేస్తుంది వాళ్ళు అనే మాటలు. ఆ యూట్యూబ్లో ఆ రకరకాల మాటలేందో అవన్నీ ఏంటంటే ఒళ్ళంతా పూనకం వచ్చినట్టు కోపం వచ్చేస్తుంది. దగ్గరుంటే మాత్రం ఏం చేయాలా అది చేయాలనిపిస్తుంది తన్ని. వాళ్ళ ఎవరు 4-5 ఉన్నారు. ఎంత వలగరగా అండి దేవుణ్ణి అలా మాట్లాడతారా? ఫోన్లలో పిచ్చి వ్యవహారాలు చూసి అలా బలిసిన మాటలు ఏమైనా మాట్లాడుతున్నారా? మీకు తల్లులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, వాళ్ళతో చేసుకోండి. దైవజనులు భార్యల్ని పంపిస్తే బాగుండు. ఏంది అంత వలగర మాటలు ఏంటి అసలు నాకు అర్థం కాదు. మీరు మడుసుల్లాగా ఏమైనా మాట్లాడుతున్నారా? అసలు మరియమ్మ తల్లిని అంత వలగరగా తిట్టాల్సిన అవసరం ఏంది? దేవతతో ఆటలాడుతున్నారా? పిచ్చి పట్టి ఇన్ని గుడిలో ఇవన్నీ వస్తున్నాయా? బైబుల్ మీద వచ్చబోతారా? ఇంకెక్కడా ఇది లేదా మీకు? మీ గ్రంథాల మీద పోసుకోండి వచ్చా. ఆ మాట అనలేదు కదా మేము, అలాంటి అనం కదా. ఎందుకని చర్చికి వెళ్ళేవాళ్ళు అంత చిన్న చూపుగా అంత వ్యవహారం చేస్తున్నారు వీళ్ళు? అసలు ఆయన ఎవరు అంత వలగరగా మాట్లాడతాడు? ఆ బ్రాహ్మణులాగా ఏదో పిలక కట్టుకొని ఉంటాడు, సాధువులాగా. ఆయన అంత వలగరగా మాట్లాడతాడు, పిచ్చ మాటలు. యేసు ప్రభు నా కొడుకంట, ఏం మాటలు మాట్లాడుతున్నాడు? యేసయ్య 40 రోజులు సెలవు మీద ఎంత ఓర్పుగా ఉన్నాడో తర్వాత చూపిస్తాడు మీకు. ఇప్పుడు అలాగే యేసయ్య చూడకుండా ఉండడు, చూస్తాడు. మీ గుళ్ళకి రావట్లేదనే జనాలు? ఆదివారం వచ్చేళ్ళకే చర్చిలకి వెళ్తున్నాడని మీ బాధ? ఇన్కమ్ రావట్లేదా మీకు? అదొక వ్యాపారమా, బిజినెసా? డెవలప్ అవ్వట్లేదా? పిచ్చి డ్రామాలు మాట్లాడొద్దు. ఎవడైనా సరే దేవుడి గురించి అట్ట మాట్లాడితే దేవుడు మీకు పనిష్మెంట్ ఇస్తాడు. పిచ్చి డ్రామాలు మాత్రం చేయమాకండి. అంత వలగరగా తల్లిని తిట్టేది, ఆడమడిసిన అంత వలగరగా తిట్టేది. మరేమో తల్లికి చీర కట్టుకునిద్ది, పూలు పెట్టుకునిద్ది, ఏదో చేయాలి, ఏం బలుపా? ఒళ్ళేమన్నా బలిసి కొట్టుకుంటున్నావా? గ్రంథాల్లో అంట అట్లా ఉన్నాయంట, ఇట్లా ఉన్నాయంట. వీడు రీఛార్జ్ చేశాడు ఆ గ్రంథాల గురించి. వీడు మరి భూమి పుట్టినప్పుడు పుట్టినోడు కదా, ఇంకా బతుకున్నావేంట్రా నువ్వు? మరి నువ్వు సావకుండా గ్రంథాల గురించి అంత అసహ్యంగా మాట్లాడుతున్నా? బైబుల్ మీద ఉచ్చబోస్తావా నువ్వు? బైబుల్ మీద ఉచ్చబోసేదేంట్రా? నీ నోట్లో నుంచి రక్తం కక్కువ నువ్వు సావపోతే సొత్తుండు. ఎవడేం మాట్లాడినా యేసయ్య గురించి, మరియమ్మ తల్లి గురించి రక్తం కక్కుని చేస్తారు. మడసలేనా మీరు? అందరు జనాలందరూ రోడ్డు ఎక్కుతున్నారు, వస్తున్నారు, అందరు రోడ్ల మీదకి వస్తున్నారు, స్టేషన్లు కాడికి వెళ్తున్నారు, కేసులు పెడతారంట. చూసుకోండి ఫస్ట్. దేవుడు ఏదో ఒక రకంగా, మీకు పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉంటారు, పెళ్ళాలు ఉంటారు, మీకు కాకపోయినా మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఏదో ఒకటి జరగకపోతే అప్పుడు చూడండి. పిచ్చి బట్టి అందరు చర్చిలకు వెళ్తుంది,
మీ గుళ్ళకి రావటానికి మేము తట్టుకోలేక, పేద ప్రజలు తట్టుకోలేక మీరు చేసే వ్యవహారాలు. ఒకటి ఏదన్నా పూజ చేయాలంటే చాలు ఇంత పెద్ద లిస్టు రాసిస్తారు. మేము అవన్నీ బరాయించలేక ఏసై పాదాలు కడిగిపోయి కన్నీరు కార్చుకొని మా ప్రార్థన చేసుకొని మాకు తోసింది 20 కానీ 10 కానీ అక్కడ వేసి వస్తున్నాం. మీకు ఆడికి పోతామా? మీ సిద్ధాంతాలు అంటారు, అది అంటారు, ఇది అంటారు. ఈ సోది మేము బరాయించలేక మేము ఏసై కాలకాడికి పోయి తండ్రి ఇదేని మా బాధ మేము చెప్పుకుంటున్నాం. అర్థమవుతుందా? మీ గుళ్ళకి రావట్లేదనే జనాలు? మీ గుళ్ళకి రావట్లేదని అలా మాట్లాడుతున్నారు. ఆడయ్యేనయ్యి అట్లా మాట్లాడుతున్నా యేసు ప్రభు గురించి. రకరకాలుగా మాట్లాడుతున్నారు, అంత అసహ్యంగా మాట్లాడుతున్నారు. మళ్ళీ మీకు ఐ సపోర్ట్ మీకు ఆడై పిచ్చి డ్రామాలు దెంగమాకండి. దేవుడు మీకు బుద్ధి చెప్తాడు, మీకు పనిష్మెంట్ ఇస్తాడు. చూస్తుండండి. ఎవరికేదో ఏమేమి జరిగిద్దో పనిష్మెంట్ ఇవ్వకపోతే అప్పుడు అడగండి. పిచ్చి డ్రామాలు దెంగొద్దు.